నాన్నమ్మ వాళ్ళు ఏం తిన్నారు, ఏం పండించారు, వారు ఎందుకు అంత బలంగా ఉన్నారు అనేది మనం తెలుసుకుందాం. నాంగలేసి కూర, సిరిపప్పుల కూర, సిరిగ తోట కూర, మరి సెంచల కూర, అలాంటి కూరలు మరి పుట్టడం మళ్ళీ పనికి మళ్ళీ గడ్డలు పుడతాను. ఎన్నెదురు కూర తినరు. మళ్ళీ కుంకాటి కూర, ఆ కూర కూడా వండుకున్నారు. ఆంబాని క్యాటికి పని చేద్దని అలాంటి కూరలు వండుకొని తినరు. మురం కూరలు ఇప్పుడు అలాంటి మరి రేట్లు లేవు కదా, ఆ కూరలు దొరకలేదు. అప్పుడు ఉరవపప్పు వేసుకుంటే అంత రుజువు ఉండేది. అందులో తాలింపు పెట్టారు కాదు, ఉప్పు వేసి కలిపిస్తారు, ఒక రవ్వ వేసి కలిపిస్తే ఉడకబోస్తారు. అంబల్లా ఉడకబోసి తినిస్తే అదే కమురుతూ నాకు ఉండేది. ఇప్పుడు అన్నీ వేసి తాలింపులు పెడతాను కానీ అప్పుడు రుచి లేదు. ఇప్పుడు ఆ ఉరవపప్పు రుచి లేదు, మినప్పప్పు రుచి లేదు. మినప్పప్పు ఉడితే ఎంత దూరం వాసన వేసేది. అప్పుడే మేము మనిషి ఎప్పుడైతే అడ్డే బియ్యం కూడి తినేసాడు. మా తాత 2 బియ్యం తప్పుడు మినపప్పు వండుకుంటే అలా సమీక్ష సరిపోయిందట. మళ్ళీ ఏమో 3 దవలు బియ్యం వండితే గెంజి పాకాలు సరిపోయిందట. తినుండేది అలాగా మా తాత. మాంసం కేజీ, అప్పుడు కేజీలు కాదు, ఈసులు మాంసం అయితే 4 రూపాయలు. యాభై మాంసం రూపాయి. అది ఎంత వచ్చింది? ఎంత సరిగ్గా ఎంత వచ్చింది? రూపాయి. ప్రతి వంట మెంటి కొండలోనే ఉండదు. కొన్నాళ్ళైతే అప్పుడు పెద్దలాడైతే మెంటి పుట్టకలు తిండాకి కూర గిన్నెలు ఇవే. ఆ మెంటి పుట్టకలే తిండాకి, ఆ మెంటి పుట్టకలే తినూరు కొన్నాళ్ళు. అప్పుడు నా చింతనగాను ఆ యాతం పట్టని మా తాత అక్కడ ఎత్తి ఆ మరమల మీద వేసాడు. నిలువున్నర ఎత్తులను ఏమీ కాకంటే ఎత్తి పడేసాడు అంతే. మా తాత అక్కడే ఎత్తి వేసాడురా. తాటి చెట్టు 2 పైట్లు చేసి ఒక పైట్ అనమాట, యాతం పెట్టి ఎత్తి వేసాడు. అప్పుడు చెప్తానా మరి 2 బియ్యం తప్పుడు పప్పు అంటే ఎంతరా బలము. ఇప్పుడు ఎందరు తింటారు ఇవి? 2 కేజీలు రా. పప్పుతో 2 కేజీలు ఉంటాయి. పప్పు తప్పుడు బియ్యం 2 తప్పుడినా కేజీకి ఎన్ని? 5 చాళ్ళు అయితే కేజీ, 2 కేజీలు అనమాట. తినేచోట అంతే, ఒక తినేచోడట చెప్పుడురా. ఇవి పేడగత్తం వేసారు, సోడిసేలు, గంటి సేలు పండించారు, తొలకరి సోలు పండించారు. అంతకీ గత్తం సాలపోతే తెల్లపిండి మూటలు తెచ్చి ఆ గుడ్లాడు జల్లిసి సోడిసేలు ఉడిసారు. అప్పుడు ఇలాంటి ఎరువులే వేటి లేవు. అప్పుడు ఆ ఎరువులే పేడగత్తము, తెలగపిండి అలాంటి వేసారు. కానీ గుండెలు గట్రా రేటు వేసారు కాదు. గంటిసేలు ఉడిసారు. ఆకు కోసి ఆకు తీసి ఏరుడు పుడిసిస్తే పండిసి వర్షాల వల్ల ఆ గంటిసేలు కోసి ఆ ఎన్ని ఏరేసి ఎండబెట్టి నూరుసారు. అప్పుడు అప్పుడు 10 పుట్లు అయిన మడి ఇప్పుడు 20 పుట్లు అవుతుంది ఎరువులతో. ఆరోగ్యంగా ఉండేది అది. ఆ గెంజి తాగినే అంత తిరిగి ఉండేది అనమాట. ఇప్పుడు ఎందుకు కూడా తప్పుడు బియ్యం అడితే 2-3 మనుషులు సరిపోతుంది. ఇప్పుడు తెలియపడతాను.